సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అలాగైతే ఇంట్లో శనగపిండి ఉంటే చక్కగా ఇలా మైసూర్పాకు చేసి పెట్టేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం దోరగా వేగనివ్వండి. ఈ విధంగా చల్లారిన తర్వాత చేత్తో అనేస్తే మెత్తగా పౌడర్లా అయిపోతుందండి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోని అదే కప్పుతో ముప్పావు కప్పు నెయ్యి వేసుకోండి, అది కొంచెం మరగనివ్వండి. అందులో ఆ ఫుల్ కప్తోనే పచ్చి కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి కొంచెం ఉడకనివ్వండి. అందులో మళ్ళీ అదే కప్పుతో షుగర్ వేసుకోండి, ఇది బాగా కొంచెం కరగనివ్వండి. ఇందులో పాలు కూడా వేసుకోండి, మరిగిన పాలైనా పర్లేదు, పచ్చిదైనా పర్వాలేదు, ఓకేనా. ఈ పాలు వేసుకొని బాగా ముదురుపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా రెడీ చేసుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు శనగపిండి ముదురుపాకం వచ్చిన తర్వాత ఈ శనగపిండి కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా చల్లారిన తర్వాత కట్ చేసేసుకోండి. మైసూర్ పాక్ రెడీ అండి, టేస్టీ.